హాయ్ హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరికీ నమస్తే అండి. అందరూ బాగున్నారండి? ఈరోజు మన ఛానల్లో ఒక మంచి సముద్రపు చేప పులుసు అయితే చూపిస్తానండి. ఈ చేప అందరికీ తెలిసిందే, కానీ చాలా టేస్ట్గా ఉంటుందండి. ఈ చేపలు విశాఖపట్నం కాపురస్తులకి ఎక్కువగా దొరుకుతూ ఉంటాయండి. విశాఖపట్నాన్ని పూర్వం రోజుల్లో ఇసుకపట్నం అని కూడా అనేవారంట. ఈ చేపల పేరైతే ఇసుక దొంతులండి. చూడండి, ముక్కలైతే ఈ విధంగా ఉంటాయి. చేప అయితే రౌండ్గా ఉంటుందండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. కొంతమంది అయితే వీటిని ఇగురు కూడా పెడతారు, కానీ నేనైతే పులుసు పెడుతున్నానండి. ఇగురు కూడా బాగానే ఉంటుందండి, కాకపోతే చేపలు కొద్దిగా చప్పగా ఉన్నట్టు అనిపిస్తాయి కాబట్టి పులుపు తగిలితే మరింత టేస్ట్గా ఉంటాయండి. చూడండి, ముక్కలైతే ఈ విధంగా ఉంటాయి. పులుసు కూడా అక్కడక్కడ ఉంటుందండి. పులుసు కూడా చిన్నదేమి కాదు, పెద్దగానే ఉంటుంది. పులుసు కడుక్కొని క్లీన్ చేసుకోవడం చాలా సులువేనండి. అయితే నేను ముందుగా వీటిని శుభ్రంగా క్లీన్ చేసి తీసుకొస్తానండి. ఇవ్వండి, శుభ్రంగా క్లీన్ చేసేసాను. వాటిలో అయితే నేను పసుపు ఉప్పు వేసి శుభ్రంగా క్లీన్ చేశానండి. నాన్ వెజ్ క్లీన్ చేసుకునేటప్పుడు ఎప్పుడు కూడా కళ్ళుప్పు ఉంచుకోవాలండి ఇంట్లోనే. ఉప్పుతో కంపల్సరీగా క్లీన్ చేసుకోవాలి. ఎందుకంటే చేపలు ఎప్పుడు కూడా నీళ్ళలో జలకాలాడుతూ ఉంటాయి కదండి. నాచు అది పట్టేసి చాలా జిగురైతే ఉంటుంది. అదంతా క్లీన్ అవ్వాలంటే పసుపు కళ్ళుప్పు వల్ల మాత్రమే క్లీన్ అవుతుంది. క్లీన్ చేసుకున్న చేప ముక్కల్లో ఉప్పు కారం పసుపు ఆయిల్ వేసేసి బాగా కలిపి అయితే పక్కన పెట్టానండి. స్టవ్ మీద ఒక గిన్నె పెట్టుకొని నేను సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు అయితే వేసి బాగా దోరగా వేయించేసానండి. ఒకే ఒక టమాటా అయితే మెత్తగా పేస్ట్లా చేసి వేసి వేయించాను. తర్వాత ఇక్కడ నేను గరం మసాలా వేస్తున్నానండి. గరం మసాలా అంటే ధనియాలు జీలకర్ర లవంగాలు యాలకులు చెక్క అల్లం వెల్లుల్లి ఇవన్నీ కలిపి మెత్తని పేస్ట్ లాగా అయితే తయారు చేసుకున్నానండి. మీరు ఎప్పుడు నా వీడియోలో చూడొచ్చు, నేను అన్నీ కలిపి గరం మసాలా పేస్ట్లో తయారు చేసుకుని వేస్తానండి. పొడులు అవి ఎక్కువగా వాడను నేను, అప్పటికప్పుడు నేను గ్రైండ్ చేసి పెట్టుకుంటానండి. ఇవన్నీ బాగా వేగిన తర్వాత మాత్రమే పచ్చిమిర్చి వేసానండి. అలాగే కొద్దిగా కొత్తిమీర కూడా వేసిన తర్వాత నేను ముందుగా కలిపి పెట్టుకున్న చేప ముక్కలన్నీ వేసేసి ఆ గిన్నె కడిగైతే కొద్దిగా వాటర్ వేస్తున్నానండి. ఉప్పు కారం మసాలాలు చేప ముక్కలకు బాగా పడతాయండి. కొద్దిగా ఇలాగ వాటర్ వేసి మనం ఒక 4-5 నిమిషాలు అలాగ ఉంచి కుదుపుతూ ఉంటే ఉప్పు కారాలు మసాలా చేప ముక్కలకు బాగా పడుతుందండి. ఇలా గుడ్డు క్లాత్ పట్టుకునే మనం అటు ఇటు తిప్పాలండి. గరిట అసలు యూజ్ చేయకూడదు. ఈ విధంగా ఒక 5-10 నిమిషాలు ఉప్పు కారాలు చేప ముక్కలకు బాగా పట్టే విధంగా స్టవ్ మీద అయితే ఉంచుకున్న తర్వాత మన టేస్ట్కి తగ్గట్టుగా అయితే చింతపండు పులుపు వేసుకోవాలండి. చేపల పులుసు చేసే విధానం అంతా ఒకటే అండి. చేపలను బట్టి టేస్ట్ అయితే మారుతుంది. ఈ చేపలు అయితే చాలా టేస్ట్గా ఉంటుందండి. పెద్దవాళ్ళు తినచ్చు. అలాగే పిల్లలు చాలామంది చేపలు తినడానికి భయపడుతూ ఉంటారండి. ఎందుకంటే ముళ్ళులు గుచ్చుకుపోతాయని చాలామంది మారం చేస్తూ తిననంటారు. చేపలు తినడం వల్ల చాలా మంచిదండి. పిల్లలు కూడా ఈజీగా సులువుగా అయితే తినచ్చు ఇలాంటి చేపలు. చింతపండు పులుపు అయితే వేస్తున్నానండి. మనం ఎంత పులుపు తింటామో అనే దాన్ని చూసుకొని చింతపండు పులుపు అయితే వేసుకొని ఇలా మళ్ళీ క్లాత్తో ఒకసారి చుట్టూ కదిపేసి స్టవ్ మీద మూత పెట్టి మరిగించుకుంటే మనకు పులుసు అయితే రెడీ అయిపోతుందండి. ఇప్పుడు ఒకసారి టేస్ట్ కూడా అడ్జస్ట్ చేసుకొని ఏదైనా సరిపోకపోతే ఇప్పుడే వేసేసుకొని మూత పెట్టి మరిగించుకుంటే ఒక 20 నిమిషాల వరకు మరిగించుకుంటే మనకి ఇసుక దంతల పులుసు అయితే రెడీ అయిపోతుందండి. మరి ఇంకెందుకండి ఆలస్యం, మీరు కూడా ఇలాంటి చేపలు తెచ్చుకొని నేను చూపించిన విధంగా పులుసు అయితే రెడీ చేసేసుకొని వేడి వేడి అన్నంలో వేసుకొని అయితే వడ్డించేసుకోండి. మా వైపు అయితే మేము వీటిని ఇసుకదొంతులనే అంటామండి. మీరైతే ఏమంటారు అనేది నా వీడియో చూసిన తర్వాత ఈ చేపల పేరేంటో మీకు బాగా తెలిస్తే నాకు కామెంట్ అయితే చేయండి. ఇసుకదొంతుల పులుసు అయితే రెడీ అయిపోయిందండి. చూశారు కదండి, ఈ విధంగా మరిగింది. మనం లాస్ట్లో వడ్డించుకునేటప్పుడు తప్ప మధ్యలో కూడా మనం గరిటె పెట్టకూడదండి. ఒక టేస్ట్ చూసేటప్పుడు తప్ప క్లాత్ పట్టుకొని ఈ విధంగానే తిప్పుకుంటూ ఉండాలి. మరొకసారి అయితే నేను ఉప్పు కారాలు సరిపోయలేదు అనేది టేస్ట్ అయితే చూస్తున్నానండి. పులుసు అనేది ఈ విధంగా ఉండాలండి. చూడండి, ఉడికిన తర్వాత ముక్క ఈ విధంగా ఉన్నది. పులుసు కూడా ఆ విధంగా ఉండాలండి. ఎందుకంటే కొంతమంది గరం మసాలా పొడులు ఉల్లిపాయ ముక్కలు టమాటాలు ఎక్కువ వేసేసి మొత్తం అది గ్రేవీనో తెలదు పులుసో తెలీదు అన్నట్టు ఉంటుందండి. కానీ ఆ విధంగానే ఉండకూడదు, అలాగని పలుచగా కూడా ఉండకూడదండి. ఇప్పుడు వీడియోలో చూస్తున్నారు కదా, ఈ విధంగా అయితే ఉండాలి. నేను చివరాఖరికి అయితే కొత్తిమీర అయితే వేసేసి పులుసు అయితే నేను స్టవ్ మీద దించేస్తున్నానండి. చల్లారేసరికి ఇంకా దగ్గరగా అవుతుంది కాబట్టి ఈ విధంగా అయితే స్టవ్ ఆఫ్ చేసేస్తానండి. ఏవి వండుకున్నా సరే వేడి మీద తింటే టేస్టే వేరండి. వేడిగా రైస్ అయితే ఉంది, ఇప్పుడైతే నేను వడ్డించేస్తున్నాను. రైస్ కూడా వేడివేడిగా ఉన్నదండి. పులుసు కూడా ఇప్పుడే చేశాను కాబట్టి రెండు కాంబినేషన్ చాలా బాగుంటుందండి. కొన్ని చేపల పులుసులు అయితే చల్లారిన తర్వాత మంచి టేస్ట్ అయితే వస్తాయండి. కొన్ని చేపలకైతే చల్లారిన తర్వాతే తినాలి.
నాకైతే ఏది ఏమైనా కానీ వేడివేడిగా ఉన్నప్పుడే తినాలని అనిపిస్తుందండి. చూడండి పులుసు ఎంత కలర్ఫుల్గా ఉన్నదో. ఈ విధంగా అయితే చేసుకోవాలండి. చూశారు కదండి, మీరు కూడా సింపుల్గా ఈజీగా టేస్టీగా చేపల పులుసుని ఈ విధంగా ట్రై చేయండి. అలాగే మీ ఏరియాలో ఈ చేపలను ఏ పేరుతో పిలుస్తారో నాకు కామెంట్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, చూశారు కదా ఇసుక దొంతల పులుసు ఏ విధంగా చేశానో. మరి మీరు కూడా ట్రై చేస్తారని అయితే అనుకుంటున్నానండి. మీకు కూడా నాలాగే వేడివేడిగా తినాలని అనిపిస్తే వెంటనే ట్రై చేసేయండి. మరి ఓకే అండి, వీడియో అయితే ఇంతేనండి. చేపల పులుసు అయితే రెడీ అయిపోయింది కదా. మరి మేమైతే తినేస్తున్నామండి, వడ్డించేసుకున్నాము. వీడియో నచ్చి వీడియోలో పులుసు అయితే నచ్చిందని అనుకుంటున్నానండి. నచ్చితే కనుక ఒక లైక్ ఇవ్వండి. అలాగే సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. వీడియోలో మీకు ఏమైనా నచ్చినవి కానీ నచ్చలేనివి కానీ ఉంటే నాకు కామెంట్ రూపంలో తెలియచేయండి. మీరు తెలియచేయడం వల్ల నేను సరి చేసుకోగలను. వీడియోకి ఒక లైక్ ఇచ్చి సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుస్తానండి. అంతవరకు బాయ్ అండి.